Straight Drive with Siva Prasad. వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్. హైదరాబాద్లో ఎప్పుడు చూసినా వార్తల్లో ఉండేటటువంటి ప్రధాన అంశాల్లో మూసీ నది కూడా ఒకటి. నా సుదీర్ఘమైనటువంటి జర్నలిస్ట్ జీవితంలో నేను ప్రవేశించినప్పటి నుంచి ఈనాటి వరకు దాని గురించినటువంటి వార్తలు వింటూనే ఉన్నా, రాస్తూనే ఉన్నా. దాని తర్వాత వచ్చేది హుస్సేన్ సాగర్. ఈ రెండు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వార్తల్లో ఉంటాయి. హుస్సేన్ సాగర్ అయితే గణేష్ నిమజ్జనానికి వార్తల్లోకి వస్తుంది. మూసీ నది సుందరీకరణకు సంబంధించి ఏ ప్రస్తావన వచ్చినా మూసీ నది వార్తల్లో నిలుస్తుంది. మూసీ నది యొక్క అసలు పేరు ముచికుంద. ముచికుందుడు అనేటటువంటి ఒక మహర్షి పేరు మీద ఈ మూసీ నదికి ముచికుంద అనేటటువంటి పేరు వచ్చింది. అయితే ఆనాడు రాజుల కాలంలో, తర్వాత నవాబుల కాలంలో ఇంత పాపులేషన్ లేదు కాబట్టి వాటర్ చాలా ఫ్రీగా హాయిగా ఉండేది. ఒక నదీ ప్రవాహం ఎలా ఉండేదో అలాగే ఉండేది. ఎక్కడ దానికి ఇబ్బందులు కానీ, దాంట్లో పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా ఏమీ ఉండేటటువంటి అవకాశం లేకుండా ఉండేది. అయితే కాలక్రమేణా నగరం విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో మూసీ నది యొక్క తీరు మొత్తం కూడా మారిపోయింది. చెత్తకి, మురుగుకి, నానా రకాలైనటువంటి పదార్థాలకి ఆలవాలమైపోయింది ముచుకుంద మూసీ నది. అయితే దీనికి కారణం ఏమిటి? గత 30-40 ఏళ్లలో ఇన్ని ప్రభుత్వాలు మారినాయి, ఇన్ని రకాల వ్యవస్థలు మారినాయి, అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఎందుకు మూసీ నది ఈరోజు కూడా చర్చల్లోకి వస్తోంది? తాజాగా మూసీ నది సుందరీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేయాలి, మూసీ నది సుందరీకరణ చేయాలి, దాని పరిసర ప్రాంతాలన్నీ కూడా అందంగా వెలిసిల్లేటట్టుగా మార్చాలి. ఇది ఇప్పుడు తీసుకున్నటువంటి తాజా నిర్ణయం. ఈ నిర్ణయానికి అయ్యే ఖర్చు 1,50,000 కోట్లు. మొదట 50,000 కోట్లతో ప్రారంభమై అంచనాలు పెరుగుతూ వచ్చి రకరకాల నివేదికల ద్వారా అంచనా వ్యయం చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయి 1,50,000 కోట్లకి చేరుకుంది. నిజంగా ఈ సుందరీకరణ జరుగుతుందా? అది సాధ్యమేనా? గతంలో చాలా ప్రభుత్వాలు ఇట్లాంటి వాగ్దానం చేశాయి. ముఖ్యంగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దీనికి సంబంధించి ప్రస్తావనలు వచ్చాయి, దీనికి సంబంధించి అంచనాలు వచ్చాయి, నివేదికలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ సుందరీకరణ మాత్రం జరగలేదు. మళ్ళీ ఈరోజు ఈ అంశం తెర మీదకి వచ్చింది. అయితే అనేక రకాలైనటువంటి కారణాలు మూసి ఆ విధంగా తయారవడానికి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల మంచినీటికి ఆవాసమైనటువంటి అనేక చెరువులు ఉండేవి, పెద్ద పెద్ద చెరువులు ఉండేవి. వాటిల్లో కనీసం ఒక 120 చెరువులు దాదాపు ఈరోజు ఎక్కడ కనిపించినటువంటి స్థాయికి వెళ్ళిపోయినాయి. చెరువు అనే మాటే లేదు. ఎక్కడైనా చెరువు కనిపించిందంటే దాన్ని కబ్జా చేయడమే, ఇంకేం లేదు. మొట్టమొదట దాని ఒడ్డున ప్రారంభమై క్రమక్రమంగా లోపలికి వచ్చేసి చివరికి అక్కడ చెరువు ఉందనేటటువంటి విషయం కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి వస్తుంది. అంటే 30-40 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ ఉంటున్న వాళ్ళు చిన్నతనంలో అవన్నీ చూసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఇక్కడ చెరువు ఉండేది, దాని మీద ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టారు, లేకపోతే ఈ గేటెడ్ కమ్యూనిటీ కట్టారు అని చెప్పుకుంటే మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కాలంలో వాటర్ ఫ్లో అంతా చక్కగా ఉండేది, అనేక చెరువులు ఉండేవి, ఎక్కడ ఎవరు కూడా వాటర్కి బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఈరోజు మంచినీటి కోసం గోదావరి నదీ జలాలని, కృష్ణా నదీ జలాలని నగరానికి తరలించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఏర్పడింది. కారణం పాలకుల నిర్లక్ష్యం, అవగాహన లోపం. ఒక పనిని స్వీకరిస్తే దాన్ని సమష్టిగా, శ్రద్ధగా, ప్రజల యొక్క సమస్యని దృష్టిలో పెట్టుకుని పూర్తి చేసే నైజం లేకపోవడమే. మనం హైదరాబాద్లో వర్షాలు కురిస్తే చూస్తాం, దారులన్నీ ఎట్లా మునిగిపోతాయో, కార్లు పడవల్లాగా ఎట్లా తేలిపోతాయో, ఇవన్నీ కూడా మనం నిత్యం చూస్తూనే ఉంటాం వర్షాలు పడినప్పుడల్లా. కారణం ఏంటి? మనకు ఒక నియమబద్ధమైనటువంటి కఠినమైనటువంటి సిస్టమ్ మనకి లేదు, డ్రైనేజ్ సిస్టమ్ మనకి లేదు. ఏ కాలంలోనో చేసినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బడిమబ్బడిగా పెరిగిపోయినటువంటి జనాభాకి తగినటువంటి పరిస్థితిని తనలో ఇమిడ్చుకునేటటువంటి స్థాయి
వాటికి లేవు. అందుకే ఇంత భయంకరమైనటువంటి స్థితిని మనం అనుభవిస్తున్నాం. చెరువులు ఆక్రమించబడతాయి, నాలాలు ఆక్రమించబడతాయి. నాలాల ఒడ్డున ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాలాల్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నాలాల్ని పగలగొట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ అట్టా గడిచిపోతూనే ఉంటాయి. వాళ్ళ మీద చర్య తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ ఎంక్రోచ్మెంట్స్ని అడ్డుకునేవారు ఎవరు ఉండరు. ఎంతసేపటికి మాకు ఏ ఆదాయం వస్తుంది, లేకపోతే మాకేం కమిషన్లు వస్తాయి అని స్థానికంగా ఉండేటటువంటి లీడర్స్ వాటిని ప్రోత్సహిస్తున్నంతకాలం ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతుంది. ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచాలనేటటువంటి ప్రభుత్వం యొక్క నైజం ఈ రకమైనటువంటి అవకతవకలకి పాల్పడేటట్టు చేస్తుంది. స్థానికంగా ఉండేటటువంటి లీడర్స్ ఎక్కడ దొరికితే అక్కడ వేసుకోండి గుడిసెలు, నీకెందుకు మేము ఉన్నాం అంటారు. దాన్ని ఎవరైనా పడగొడితే ఉద్యమాలు చేస్తారు. ఇంకా కాస్త ముందుకెళ్తే లాఠీ చార్జీల దాకా వెళ్ళి పరిస్థితి తీవ్రమైన చివరికి ఏదో రకంగా ఈ గొడవ సద్దుమణిగితే చాలని ప్రభుత్వం భావించే స్థాయి ఏర్పడుతుంది. అందువల్ల ఈ పరిస్థితి కనుక మారాలంటే వ్యవస్థలన్నీ కూడా బాగుపడాలి. చెరువుల ఆక్రమణ తగ్గిపోయి మిగిలిన చెరువులనైనా కనీసం నిలబెట్టుకునే స్థాయి ఉండాలి. కొత్తగా చెరువుల్ని ఏర్పాటు చేసుకోవాలి. వర్షాధారమైనటువంటి చెరువులు చాలా ఉంటాయి. ఇప్పటిమప్పుడుగా వర్షాలు కురిసినటువంటి సందర్భంలో చెరువులు నిండిపోతాయి. అలాగే గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం చెరువుకి కూడా మధ్యలో అనుసంధానం కూడా ఉండేది. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. చండీగఢ్ని ఏ రకంగా అయితే ప్లాంట్ సిటీగా నిర్మించారో అద్భుతమైనటువంటి రీతిలో, అదేవిధంగా హైదరాబాద్ని కూడా తీర్చిదిద్దాలంటే కొంత కష్టపడాల్సిందే. దాని ప్రభుత్వాలు సిద్ధపడాలి, ప్రజలు సిద్ధపడాలి, అధికారుల్లో చిత్తశుద్ధి ఉండాలి, ఆర్థిక వనరులు కావాలి. ఏతావత ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సర్వత్రా విమర్శలకి కారణమవుతోంది. ఎందుకంటే అంచనా వ్యయం 1,00,000 కోట్లు పెరిగిపోవడం, 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లయింది, 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లయింది. ఈ 1,50,000 కోట్లు నిజంగా సుందరీకరణకే వాడతారా? సుందరీకరణ సాధ్యమేనా? మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా తీసేయగలిగేటటువంటి వ్యవస్థ ఉందా? అలా తీసేస్తే వాళ్ళు ఉద్యమాలు చేయకుండా ఊరుకుంటారా? ఒకవేళ అలా చేస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లేవు. మనం బ్రిటన్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, లేకపోతే ఫ్రాన్స్ వెళ్ళినా అక్కడ నదులు ఎట్టా ఉన్నాయి, వాటిని ఎట్టా సుందరీకరిస్తున్నారు, ఇట్లాంటి వాటి మీద అనేక నివేదికలు తెప్పించుకున్నా, అధికారులు స్వయంగా అక్కడికి వెళ్ళి విజిట్ చేసినా దాన్ని ఇంప్లిమెంట్ చేయని రోజు ఫలితం ఏముంటుంది? అందువల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఆ విషయంలో ప్రతిపక్షాల చేత విమర్శించబడుతోంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాప్రాజెక్టు నిర్మాణం చేసి దానికి స్వయంగా ముఖ్యమంత్రి డిజైనింగ్ కూడా చేసి ఆయనే రూపశిల్పై ఆయనే మొత్తం అంతా నిర్వహించి దాంట్లో అనేక మంది కీలకమైనటువంటి అధికారులు కీలకమైనటువంటి పాత్రలు పోషించి దాని మీద ఖర్చు పెట్టినటువంటి వ్యయం అక్షరాల 1,00,000 కోట్లు. ఏమైంది కాళేశ్వరం ప్రాజెక్టు? పిల్లర్స్ కుంగిపోతే దానికే ఇంత గొడవ చేస్తున్నారా అనేటటువంటి మాటలు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు. కానీ ప్రాజెక్టే కొట్టుకుపోతుంది, పనికిరాదు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తన నిర్ణయం వెలువరించింది. మరమ్మతులు చేద్దామని ప్రయత్నించిన సాధ్యం కానటువంటి పరిస్థితి. దానికి అనుబంధంగా ఉన్నటువంటి అన్నారం, సుందిళ్ళ 2 ప్రాజెక్టులు కూడా అదే మోడల్లో, మేడిగడ్డ ఏ మోడల్లో ఉందో అదే మోడల్లో నిర్మాణం చేయడం వల్ల అవి 2 కూడా పనికిరావని చెప్తున్నారు. స్ట్రక్చరల్గానే దీంట్లో తేడా ఉంది. ఫ్లోటింగ్ స్ట్రక్చర్గా ఉండాల్సింది స్టేబుల్ స్ట్రక్చర్గా దాన్ని నిర్మించారు అని ఎన్డీఎస్ఏ వ్యాఖ్యానించింది. తద్వారా ఏ లక్ష్యం కోసం అయితే ఓ మహాద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకున్నారో ఆ లక్ష్యం నెరవేరకపోగా 1,00,000 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనాయి. అందువల్ల ప్రతి ప్రాజెక్టు కూడా రకమైనటువంటి విమర్శలకు గురయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి ఈ సుందరీకరణ ప్రాజెక్టు మీద కూడా అవే రకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఏం చేయబోతోంది? నిజంగా సుందరీకరణ చేస్తుందా? అది ఆచరణ సాధ్యమేనా? మనం అనుకున్నటువంటి సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందా? ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. అందుకే ఆ ప్రాజెక్టు కేవలం కమిషన్లు దండుకోవడానికో డబ్బులు మిగిల్చుకోవడానికో చేస్తున్న ప్రాజెక్టులుగా మాత్రమే ప్రతిపక్షాల చేత విమర్శించబడుతున్నాయి. ఏదేమైనా ప్రజల్లో కూడా దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ కావాలి. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మన ముఖ్యమంత్రి, మన మంత్రులు, మన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, ఏ డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారు,
ఎంత ఖర్చు పెడుతున్నారు, ఈ డబ్బులన్నీ ఎవరివి, ఇదంతా ప్రజాధనమే కదా అనేటటువంటి అవేర్నెస్ ప్రజలకి రావాలి, ఏర్పాటు చేసుకోవాలి. మాకెందుకులే అనుకుంటున్నంత కాలం ఈ పెత్తనం, ఈ ధోరణి ఇలా కొనసాగుతూనే ఉంటాయి. అందుకే వీటన్నిటి మీద అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతోనే దీనికి సంబంధించినటువంటి ఈ టాపిక్ ఈరోజు తీసుకోవడం జరిగింది. చూస్తూనే ఉండండి NHTV. థ్యాంక్ యూ. నమస్కారం. Straight Drive with Siva Prasad.